పూజ కార్యక్రమాలు శబరిమలలో ఎలా చేస్తామో, హ్మ్. శబరిమలలో ఫస్ట్ నవంబర్ 16, 15, 16 మాలాధారణ ఉంటది. హ్మ్. టెంపుల్ అంతా పుణ్యోచ్చరం చేయడము, స్వామికి వారికి మాలేయడం, ఆ రోజు నుంచి అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అయితది. ఓహ్! తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు వెనుక. బాగా చాలా పవిత్రం అక్కడ. ఎందుకంటే కుక్కే సుబ్రహ్మణ్యము వెళ్తుంటారు. హ్మ్. కర్ణాటక, ఇక్కడ కాళహస్తి వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్, ఇక్కడ హ్మ్. తెలంగాణలో కాళేశ్వరం వెళ్తుంటారు. హ్మ్. ఆ పూజలకు ఈ ప్రాంతంలో ఉన్న దగ్గర వాళ్ళందరూ కూడా అమ్మాయిలకు పెళ్లి కావాలన్నా, హ్మ్. కొత్తగా జంట వాళ్ళకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు సంతానం కావాలన్నా, హుహు. ఆర్థిక రుణ బాధలున్నా, హ్మ్. ఏమన్నా పీడ దోష రో ఇవన్నా హ్మ్. పెళ్ళిళ్ళు కాకపోయినా ఇవన్నిటి కూడా మా ప్రధాన అర్చకులుండ్రు ఉమాకాంత్ గారు. వాళ్ళు చాలా బాగా చేసేవారు. హ్మ్. చాలా మంది కూడా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి బాగా స్వామిని గూడా జరుగుతది. ప్రతిష్ఠించారు. చాలా బాగా జరుగుతదది. ఓకే. తర్వాత మేము ఆరట్టు అని ఉంటారండి. శబరిమలలో స్వామివారిని మన సన్నిధానం నుండి మీద నుండి హ్మ్. పంబా తీసుకెళ్ళి ఆ ఏనుగు మీద స్వామివారికి అభిషేకం చేస్తారు. హుహు. మాకు అదృష్టం ఏందంటే దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వారి తండ్రి అయిన రాజరాజేశ్వరుడు, బోలా హ్మ్. శంకరుడు, ధర్మగుండం ఉంది కాబట్టి మేము అక్కడికి ఏనుగు మీద అక్కడ ఎలా ధర్మవరం చేస్తే మేము కూడా తీసుకెళ్లారు. ఏనుగు మీద స్వామివారిని కేరళ వైద్యాలయం తీసుకెళ్ళి ఓహ్! మేము స్వామివారిని మొత్తం ఊర్లో ఊరేగింపు చేసి స్వామివారిని ధర్మగుండంలో చక్కెర స్నానాలు అభిషేకాలు చేసి తీసుకొచ్చేవాళ్ళం. ఆ రోజు పడి పూజ అవుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో తెలంగాణలో కూడా అంత ఇక్కడ కూడా ఇప్పటివరకు కూడా లేదు. ఈ 30 ఏళ్లలో కూడా అంత మంచిగా ఇప్పటివరకు కూడా జరగదు. అది బాగా చేస్తాం అది. స్వామియే శరణమయ్యప్ప